నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు తెగించినట్టున్నారు. గత కొంతకాలంగా ఆయన మౌనంగా ఉంటున్నప్పటికీ తాజాగా మళ్ళా యాక్టివ్ అయినాడు. నిన్న తిరువూరు పట్టణంలో వచ్చేసి వైన్ షాపులను ఆయన తనిఖీ చేసినాడు. నిబంధనలకు విరుద్ధంగా ఉండాయని 4 షాపులను ఆయనే స్వయంగా మూసేసినారు. అట్లనే 130కి పైగా బెల్ట్ షాపులను తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారని, వాటిని 24 గంటల్లో మూసేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆయన అల్టిమేటం జారీ చేసినాడు. ఒకవేళ మూసేయకపోతే తానే వాటిని మూసేస్తా అని కూడా హెచ్చరించినాడు. తాజాగా ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినాడు. ఆ పోస్ట్ ఎట్లా ఉందంటే, కూటమి సర్కారును వెటకరిస్తాన్నట్టుగా ఉంది, అవులే చేస్తాన్నట్టు ఉంది. ఏందో ఆ పోస్ట్ చూద్దాం. తిరువూరు పట్టణంలో వినాయక గుడి ఎదురుగా, ఇంజనీరింగ్ కాలేజీ గేటు ఎదురుగా, మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్టాండ్ వద్ద ఉన్న మదిర రోడ్డులో జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలన్నింటినీ దయచేసి ఊరు బయట పెట్టుకోమని ప్రార్థన. దానికి యాడ్ చేసిన పోస్ట్ ఏందో తెలుసా, ఇంకోటి ఫోటో ఏందో తెలుసా, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లనే బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు మంచి ప్రభుత్వం అనే పోస్టర్ను ఆవిష్కరించే ఫోటోను కూడా షేర్ చేసినాడు. అంటే ఆయన అవులే చేయడం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయనుకో, మద్యం దుకాణాలు, ఈ బెల్ట్ షాపులు మంచి ప్రభుత్వం కాదని చెప్పడం ఉద్దేశం. మనమేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్తాండాము, కానీ ఫీల్డ్ లెవెల్లో అట్లాంటి వాతావరణం లేదని ఆయన నేరుగానే ఈ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పినాడు. నిన్న వైన్ షాపులను ఆయన తనిఖీ చేయడము, అట్లనే కొన్ని మూసేయడము, బెల్ట్ షాపులపై అల్టిమేటం జారీ చేయడాన్ని టీడీపీ అనుకూల పత్రిక అయితే తీవ్ర స్థాయిలో విమర్శిస్తా కొలికపూడిపై కథనం రాసింది. ఆయన మోనార్కు అని ఉమ్మడి కృష్ణా జిల్లా ట్యాబ్లాయిడ్లో కొలికపూడికి వ్యతిరేకంగా ఒక కథనం రాయడాన్ని మనం చూడొచ్చు. అట్లనే మెయిన్ పేపర్లో కూడా కొలికపూడి హల్చల్ చేస్తున్నాడు, ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడు అని ఆ కథనం సారాంశం. ఆ మధ్య కొలికపూడి కొందరు టీడీపీ సర్పంచులపైన ఏదో తిట్ల వర్షం కురిపించినాడని పెద్ద ఎత్తున అధిష్టానానికి ఫిర్యాదులు పోయినాయి. ఇంకా ఇతరేతర విషయాలపైన కూడా కొలికపూడి పైన ఫిర్యాదులు అందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను పిలిపించుకొని, ఇది మంచి పద్ధతి కాదయా, నీ పద్ధతి మార్చుకో, నడవడిక మార్చుకో, లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి అని మందలించినట. తిరువూరుకు ఈయన ఎమ్మెల్యే ఉండగానే ఇంకొకరిని ఇన్ఛార్జిగా కూడా నియమించినారు. ఇంకా అప్పటి నుంచి ఆయన ఏదో ఆవేదనతో నోరు మూసుకొని ఉన్నాడు. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఇంకా ఏదో ఎట్లా ఉందంటే ఈయన వ్యవహార శైలి తాడో పేడో తేల్చుకుందాం టీడీపీతో అని ప్రభుత్వంలో ఉండగానే తిరుగుబాటు బావుట ఎగరేసినట్టు చర్చ జరుగుతుంది. లేకపోతే బెల్ట్ షాపులను మూసేయడము ఇవన్నీ చేసే పరిస్థితి ఉందా అధికార పార్టీలో? వాళ్ళ ఆరోపణ ఏంది, టీడీపీ అనుకూల మీడియా ఇట్లా బెదిరించి వాళ్ళందరినీ తన గ్రిప్లోకి తెచ్చుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఇది అని కొలికపూడి పైన ఆరోపణలు చేస్తుంటారు. బెల్ట్ షాపులు ఎవరైనా పెడితే అంటే అధికార పార్టీ వాళ్ళు తాట తీస్తా అని చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య అన్నారు, హెచ్చరించినారు. ఎవరు కూడా ఇసుక మద్యం వ్యాపారాల్లో అధికార పార్టీ నాయకులు ఎవరు ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. ఒక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాత్రం పూర్వం నుంచి వాళ్ళు అదే వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి మాత్రం మినహాయింపు అని చెప్పినాడు. కానీ పరిస్థితి అట్లా ఉందా? కూటమి ప్రజాప్రతినిధులంతా కూడా లోపాయికారిగా
మద్యం దుకాణాల వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు, నెలవారీ వసూళ్ళు చేతండారు. ఇది నిజం. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తెలియకుండా ఉంటుందా ఇవన్నీ? ఆయన రాజకీయ అనుభవం మీద 40 ఏళ్ళకు పైగా ఉంది. పాలకుల తీరు ఎట్లా ఉంటుందంటే నోటితో మాట్లాడుతుంటారు, నొసటి వెటకరిస్తుంటారు అన్నమాట. అట్లా అనమాట. ఈయన ఊరికి చెప్తా అంటాడు, తోట తీస్తా తోలు తీస్తా ఎవర్రావాడో అని మాట్లాడుతూ అంటారు. కానీ మీరు చేసుకుంటా అనేది చేసుకోండి అనేది అవన్నీ ఇంకా అర్థం చేసుకోవాలా, పోతాండాలా అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అదే జరుగుతుంది రాజకీయంలో ఎక్కడైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. ఈ రాజకీయాలకు కొలకపూడి గారు కొత్త. ఆయన ఇంతవరకు కూడా వాళ్ళ అనుకూల మీడియా ఏది టీడీపీ అనుకూల ఛానళ్లలో కూర్చొని ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తున్నాడు. అందుకే ఆయనకు టీడీపీతో సంబంధం లేకుండా తిరువూరు టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయనే ఏకు మేకైనట్టు తయారైనాడు. ఇప్పుడు అయ్యే మీడియా సంస్థలు ఆయన పైన వ్యతిరేక కథనాలు రాచండాయి. మరి ఈ పరిణామాలు లాస్ట్కు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు. కొలకపూడి మాత్రం టీడీపీకి రివర్స్ అయినాడు. ఆయన తీరు మాత్రం ప్రభుత్వానికి కంటగింపుగా తయారైంది. అట్లని కొలకపూడి చేస్తా అంటే పని తప్ప అంటే తప్పు కాదు. ఏం బెల్ట్ షాపులను తొలగించడం తప్పు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కదా చెప్పింది. ఆయన మరి కొలకపూడి చేస్తా ఉండేది అదే పనే కదా. తప్పు ఎక్కడా? తప్పు ఎందుకు కాదంటే ఆ వ్యాపారంలో ఎక్కువగా టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అట్లా అడ్డుకుంటే మన వాళ్ళంతా దెబ్బతింటారు అనేది ఒక వాదన. ఏది ఏమైనా కొలకపూడి గారు టీడీపీకి కొరకరాని కొయ్యగా తయారైనాడు. ఏం చేస్తారో చేసుకోండి అనే లెక్కన ఆయన ప్రవర్తన ఉంది. రానున్న రోజుల్లో టీడీపీ ఆయన పైన చర్యలు తీసుకుంటుందా, లేకుంటే తీసుకోదా? తీసుకోకపోతే ఈయన ఇంకా వైల్డ్ ఫైర్ అవుతారా? ఏమో, ఏం జరుగుతుందో చూద్దాం.